ప్రశాంతమైన గ్రామంలో సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు మరియు వెచ్చని గాలి మెల్లగా వీస్తుంది. మాన్విక్ కృష్ణ అనే యువకుడు పెరట్లో తన ప్రాణ స్నేహితుడు శాండీ అనే చిన్న కుక్కతో ఆడుకుంటున్నాడు. మాన్విక్ ఉత్సాహంగా నవ్వుతూ ఒక చిన్న బంతిని తీసుకున్నాడు. అతను దానిని ప్రాంగణం మీదుగా విసిరి శాండీ ఎలా పనిచేస్తుందో చూస్తూ గడ్డిని తన్ని దానిని తీసుకురావడానికి పరిగెడుతున్నాడు. బంతిని నోటిలో పెట్టుకుని శాండీ మాన్విక్ వైపు తిరిగి పరిగెత్తింది. అతను ఆనందంతో చేతులు చప్పట్లు కొట్టాడు. అతను బంతిని అతని ముందు పడవేసి కోపంగా తోక ఊపుతూ మరొక రౌండ్ ఆటకు సిద్ధంగా ఉన్నాడు. కొన్ని రౌండ్లు తీసుకెళ్లిన తర్వాత మాన్విక్ మరియు శాండీ విశ్రాంతి తీసుకుంటారు. వారు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని చల్లని నీడను ఆస్వాదిస్తున్నారు. మాన్విక్ శాండీ తలను మెల్లగా తట్టి అతని గడ్డాన్ని తన ఒడిలో పెట్టుకుని అతని వైపు ఆప్యాయంగా చూస్తాడు. సూర్యుడు అస్తమించడం ప్రారంభించి క్షితిజంపై నారింజ రంగు కాంతిని ప్రసరింపజేస్తున్నప్పటికీ మాన్విక్ మరియు శాండీ ఇంకా ఆడుకుంటున్నారు. పగటి వెచ్చదనం నెమ్మదిగా తగ్గుతోంది. కానీ వారు ప్రాంగణంలో ఒకరినొకరు వెంబడిస్తూ నవ్వుతూ మరియు కలిసి మురుగుతూ వారి సరదా కొనసాగుతుంది. ఒక ఉత్తేజకరమైన రోజు ఆట తర్వాత పడుకునే సమయం ఆసన్నమైంది. మాన్విక్ తన మంచం మీద పడుకున్నాడు. శాండీ అతని పాదాల వద్ద ముడుచుకున్నాడు. వారు నిద్రలోకి జారుకుంటుండగా కిటికీలోంచి చంద్రకాంతి మెల్లగా ప్రకాశిస్తుంది. రేపు మరిన్ని సరదా సాహసాల గురించి కలలు కంటుంది.